తమ డిమాండ్స్ పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తాం అంటున్నారు కార్మిక జేఏసీ నేతలు. ప్రభుత్వం ప్రత్యామ్నాయాల దిశగా ఆలోచన చేస్తే తాము ఆందోళన పంథా మారుస్తామని అంటున్నారు. సమ్మెపై ఆర్టీసీ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ వెంకన్న ఏమంటున్నారు? మా కరెస్పాండెంట్ శ్రవణ్ ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. ఆర్టీసీ ఉద్యమ జేఏసీ నాయకులు తమ కార్యాచరణను ప్రకటించారు. ప్రస్తుతం మనతో పాటు జేఏసీ చైర్మన్ ఎంప్లాయీస్ చైర్మన్ వెంకన్న ఉన్నారు. అన్న, మీరు కార్యాచరణ ప్రకటించారు, ఎలా ఉండబోతుంది? ఇప్పటివరకు కూడా ప్రభుత్వము నుంచి ఎలాంటి మనకు అనుకూలమైనటువంటి ప్రకటన కానీ స్పందన కానీ రావట్లేదు. కేవలం ఎప్పుడు చెప్పినట్టే చెప్తున్నారు తప్ప కొత్తదనం ఏం లేదు. ఈ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించేటువంటి ఆలోచన చేయకుండా ఇంకా ఈ ఉద్యమాన్ని ఇంకింత ఉధృతం చేసే విధంగానే, మమ్మల్ని ఇంకా రెచ్చగొట్టే విధంగానే ప్రయత్నించడం తప్ప ఎక్కడ కూడా సామరస్యంగా పిలిచి మాట్లాడి మా సమస్యను పరిష్కరించేద్దామని ఆలోచన ఈ ప్రభుత్వం చేయడం లేదు. మేము ఇప్పటిదాకా రాజకీయ పార్టీల జోలికి పోవద్దనుకున్నాము. మేము మా సమస్యలు, మా పోరాటం మేమే సాధించుకోవాలన్న ఉద్దేశంగా మేము ఈ రోజు వరకు ఉన్నాం. మరి వాళ్ళు ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళు ఎలాంటి ఎత్తుగడలు వేస్తున్నారో ఆ ఎత్తుగడలన్నిటిని కూడా మేము కూడా బేరీజ్ చేసుకొని రచన వేరే తీరుగా మేము మార్చబోతాం. ఆర్టీసీ ఎండీ నుంచి ఒక ప్రెస్ నోట్ వచ్చింది. సమ్మె చేస్తే చట్టబద్ధంగా అది దానికి వ్యతిరేకం, దాని మీద చర్యలు ఉండే అవకాశం ఉంటుంది. విజ్ఞప్తి చేస్తున్నాము, అర్థం చేసుకొని సమ్మె విరమించమని అంటున్నారు. ఒక రకమైన హెచ్చరికనే చేశారు. ఏమంటారు? దానికి ఇప్పుడు యాజమాన్యము వాళ్ళ విధి, వాళ్ళ ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన అది ఎప్పుడు ఉండేది, అది ఇలా కొత్తగా ఏం కాదు. మేము చట్టపరంగా సమ్మె నోటీస్ ఇచ్చినాం, మాకు సమ్మె హక్కు ఉంది. ఆ సమ్మె హక్కు ప్రకారంగా 14 రోజుల తర్వాత సమ్మె చేయొచ్చు అని చెప్పేసి విధి విధానాలన్నింటినీ పూర్వపరాలు ఆలోచించుకొని సమ్మె నోటీస్ ఇచ్చినాం, గడువు ఇచ్చాం. కరెక్టు మా యొక్క నిబంధనల ప్రకారంగానే సమ్మె పోతున్నాం. ఇది ఇన్లీగల్ సమ్మె కాదు, ఇది లీగల్ సమ్మెనే. ఇలాంటి సమ్మెలు చాలా తగినాయి. కాకపోతే మా ఎండి గారు వారికి ఉన్నటువంటి దాని ఏమంటారు డ్యూటీ, వాళ్ళ యాజమాన్య పరంగా ఈ విధంగా వాళ్ళు ఎప్పుడైనా చేస్తారు. ఈ విధంగా ఎప్పుడైనా మమ్మల్ని ఏది డ్యూటీలకు వెళ్ళే విధంగా వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసే విధంగా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. కానీ మేము మా కార్మికులకు వాటిని ఎట్లా ఎదుర్కొని, ఎట్లా తట్టుకోవాలి, ఎట్లా ముందు పోవాలనే దాని మీద మా కార్మికులకు చెప్పేటి మేము కార్మికులకు చెప్తాం. రైట్. మీటింగ్ మధ్యలోంచి మీరు వెళ్ళిపోయారని ప్రభుత్వం అంటుంది, ప్రభుత్వ అధికారులు వెళ్ళిపోయారు, కమిటీ వాళ్ళు వెళ్ళిపోయారని మీరు అంటున్నారు. ఎవరు అర్ధాంతరంగా చర్చలు ముగిసినా కూడా మరోసారి చర్చలు ఉండే అవకాశం ఉందా? పిలిస్తే వెళ్తారా? ఇలా అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఇంటెలిజెన్సీ పోలీసు వారు మా ఎంబడి ఉన్నారు. అక్కడ చర్చ జరిగినప్పుడు మా చుట్టూ ఉన్నారు. వాళ్ళని అడితే చెప్తారు ఎవరు లేచిపోయినరో, ఎవరు ఉన్నారో. ఇది బట్టగాల్చి మీద వేయటం కాదు. మేము మా సమస్యలు ఇప్పటికిప్పుడు పరిష్కారం చేసేటికి ఇవి ఉన్నాయని చెప్పేసి మేము అక్కడ అడిగినాము. అడిగితే ఇవి కూడా మా చేతులు లేవని చెప్పేసి వాళ్ళే కమిటీలో ఉన్నటువంటి అధికారులే చేతులు లేబట్టి సపరేట్గా లేచిపోయిన తర్వాతనే మేము లేచి వచ్చినాం తప్ప. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ విలేజ్లు అందరిని అడగండి, చెప్తారు. అన్ని పార్టీల మద్దతు కూడా కూడగడతాము, అన్ని ఆర్టీసీ డిపోల ముందు మహాధర్నాలు చేసే కార్యక్రమం చేపడుతున్నామని అంటున్నారు. విత్ కెమెరా పర్సన్ వెంకటేశ్వర, శ్రవణ్, TV9 హైదరాబాద్.